మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఆదరణకరమైన వాగ్దానంలో మరి మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు ముందుగానే. తెలిసినప్పటికీ మనము ఆయన్ని అడగాలి, వేడుకోవాలి, విజ్ఞాపన చేయాలి, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏదైతే అడిగామో అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట అండి. మరి ఎప్పుడు కూడా మన అవసరతలు తీర్చే ఆయనే. మరి మన అవసరతలు ఆయన ముందు పెట్టాలన్నమాట. ఖచ్చితంగా నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మరి అంతే కదండి. ఆయన నామాన్ని మనం ఏది అడిగినా సరే ఆయన మనకు దయచేస్తాడనమాట. మరి ఇంకా చూసినట్లయితే మరి ఆయన్ని మనం ప్రేమించాలి. అలా ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడనమాట. మరి ఆయన్ని ప్రేమించకుండా ఆయన ఆజ్ఞను గైకుండా మన ఇష్టానుసారంగా మన జీవితాలను గడుపుకున్నట్లయితే మనం చర్చికి వెళ్ళి మొరపెట్టుకున్న వేస్ట్ అనమాట అండి. వ్యర్థంగా మనము మన జీవితాలని గడుపుతున్న వారంగా మనం ఉంటాము. అలా కాకుండా ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఆయన నామంలో మనం ఎదుగుతూ ఉంటే, ఆయన సన్నిధిలో మనం దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటే అప్పుడు ఆయన్ని మనం ప్రేమించే వారంగా మనం ఉంటాం అనమాట అండి. మరి అంతే కదండి. ఆయన ప్రేమించినప్పుడే ఆయన ఆజ్ఞలు గైకుంటాము. ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడే ఆయన ప్రేమించే వారంగా మనం ఉంటాం అనమాట అండి. మరి అలాగా ఉండాలని మనము కూడా ఆయన యెహోవా దేవుడు కనిపెట్టుకుని ఉంటున్నాడు అనమాట అండి. మనం ఎప్పుడు కూడా ఆయన ప్రేమించే వారిలో మనం ఉండాలి, ఆయన సంతోషపెట్టే వారిలో మనం ఉండాలి. అంతేగాని రోజంతా ఆయన దుఃఖపెట్టి బాధపెట్టి వారంగా మనము ఉండకూడదు. మరి ఈ చిన్న వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.